హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం మనకి ఎప్పుడూ లేని విధంగా మెయిన్స్కి డేట్స్ అనౌన్స్ చేశారు. అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ మన దగ్గరికి వచ్చి, సార్ ఈ ఇయర్ యూపీఎస్సీ మీద చాలా కష్టపడి వర్క్ చేశాను, టీఎస్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఇవన్నీ పోస్ట్ పోన్ అయ్యి క్యాన్సిల్ అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ సడన్గా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది ప్రిలిమ్స్. ఆ టైంలో నేను ఇటు యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. మళ్ళీ ఆ గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు. క్లారిటీ లేకపోవడం వల్ల నేను ఈ రెండింటిని కరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసుకోలేకపోతున్నా. మధ్యలో మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అని కరెక్ట్గా తను మాట్లాడిన నెక్స్ట్ డేనే లక్కీలీ మనకి ఈ డేట్స్ క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన అతని డౌట్ ఏంటంటే ఇంకొకటి, అతనే కాదు చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్లో, ఇప్పుడు వాళ్ళు సఫిషియెంట్ ప్రిపరేషన్ చేసి ఉన్నారు లేదా ప్రిపరేషన్ మధ్యలో బ్రేక్ చేసుకుని ఉన్నారు. ఈ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు మధ్యలో బ్రేక్ చేసుకుని ఉన్న వాళ్ళు అందరికీ కలిపి ఇటువైపు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేట్ చేసి ఇవ్వాలి, మధ్యలో ప్రిపరేషన్ బ్రేక్ చేసిన వాళ్ళకి మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. అంటే వాళ్ళు మెయిన్స్తో పూర్తిగా డిటాచ్ అయిపోయారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ వాళ్ళు రాయాల్సిన నెసెసిటీ ఉంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి గ్రూప్ 2 రాయాల్సిన నెసెసిటీ కూడా ఉంది. సో కొంతమంది జాబ్ హోల్డర్స్ ఎవరైతే గ్రూప్ 2 జాబ్ ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ఇంటిగ్రేట్ చేసుకోవాలని అడగడం వల్ల మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఇచ్చిన వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటంటే వీటన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం ఏంటంటే నెక్స్ట్ రాబోతున్న 4 నెలల్లో మనం చాలా పగడ్బందీగా ఒక 50 రోజులు టెస్టులు పెడుతున్నాము, ఆల్టర్నేట్ డేస్ పెడుతున్నాం. అంటే 100 రోజుల ప్రణాళిక, 50 రోజులు టెస్టులు ఉంటాయి. ఆల్టర్నేట్ డేస్లో ప్రతిరోజు 50 ఎంసీక్యూస్ ఇస్తాం. ఆ 50 ఎంసీక్యూస్ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తాయంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని టీఎస్పీఎస్సీ గ్రూప్ 2ని ఇంటిగ్రేట్ చేయబోతుంది. ఇది మనం తీసుకెళ్తుంది. నెక్స్ట్ మనం అదే ఏరియా నుంచి మెయిన్స్ టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తాం. వాటిని మనం ఇక్కడ షెడ్యూల్ ఇక్కడ చేసాం సార్, స్క్రీన్ షేర్ అవుతుంది మీకు ఇలా చూస్తే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనకి ఇక్కడ పేపర్ 2 అనేది మనం స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ అందులో హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియాలో పేపర్ 2లో యూనిట్ 1 ఏన్షియంట్ ఇండియా టాపిక్ ఉంది సార్. యూనిట్ 1 ఏన్షియంట్ ఇండియా ఉంది. దానికి సంబంధించి 5 మెయిన్స్ క్వశ్చన్స్ మనం ప్యారలల్గా ఇస్తుంటాము ప్రిలిమ్స్తో పాటు. అంటే డే 1 రోజు ఒకవేళ స్టూడెంట్ రాస్తున్నాడంటే ఆ డే 1 ఈ పేపర్ 2లో యూనిట్ 1 నుంచి 5 మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తారు సార్. ఈ ఏరియాస్ నుంచే, ఈ ఏన్షియంట్ ఇండియా నుంచే ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్. ఆ ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం మనం ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనకి ఇప్పుడు పేపర్ 2 యూనిట్ 1 ఉంది కదా సార్. పేపర్ 2 యూనిట్ 1లో ఏన్షియంట్ ఇండియా అన్నప్పుడు డైరెక్ట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో స్టార్ట్ అయిపోయింది. కానీ ప్రిలిమ్స్లో మనం చదవాల్సి వచ్చినప్పుడు అది పేలియోలిథిక్ నుంచి నియోలిథిక్ నుంచి ప్రీ హిస్టరీ పీరియడ్ అడగచ్చు. ఎందుకంటే బింబెట్కా కేవ్స్ మీద అడిగాడు, యూపీఎస్సీలో అడిగాడు, కొన్ని స్టేట్ సర్వీస్ కమిషన్స్లో అడిగాడు. కాబట్టి ప్రిలిమ్స్లో కొన్ని ఎక్స్క్లూజివ్ ఏరియాస్ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసేది ఉంటే అవి కూడా మనం ఇక్కడ యాడ్ చేసి ఇస్తున్నాం. అంటే క్లియర్గా ఏన్షియంట్ ఇండియా మెయిన్స్కి సంబంధించి యూనిట్ 1 చదువుతున్నప్పుడే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టాపిక్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ ఇచ్చేసాం మనం ఆ డేకి సంబంధించి. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ టాపిక్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ టాపిక్ కూడా పేపర్ 2లో యూనిట్ 1 ఏన్షియంట్ ఇండియా పైన ఉంది. ఇలా ఇదే ఏన్షియంట్ ఇండియా గ్రూప్ 2లో యూనిట్ 1 కవర్ అయ్యేటట్టుగా మనం 50 ఎంసీక్యూస్ కవర్ చేసి ఇస్తాం. సో ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటుందంటే కంఫర్టబుల్గా ప్రిలిమ్స్ అయ్యేలోపు టీఎస్ ఎకానమీ, టీఎస్ మూమెంట్, మెయిన్స్కి సంబంధించిన గవర్నెన్స్ టాపిక్స్ పక్కన పెడతారు. టీఎస్ ఎకానమీ, టీఎస్ మూమెంట్, మెయిన్స్కి సంబంధించిన గవర్నెన్స్ టాపిక్స్ చదవరు సార్. అలానే టీఎస్ ఎకానమీ, టీఎస్ మూమెంట్ అనేది గ్రూప్ 2లో కూడా ఉంది. ఆ గ్రూప్ 2 ఏరియాస్ని కూడా ప్రిలిమ్స్ అయ్యే వరకు వాళ్ళు చదవరు, పక్కన పెట్టి ఉంచుతాం మనం. అంటే మనం టోటల్గా ఎస్ఏస్ పక్కన పెడితే 6 పేపర్స్లో ఒక పేపర్ పక్కన పెట్టేస్తే 5 పేపర్స్ మీద 75 యూనిట్స్ ఉన్నాయి సార్ గ్రూప్ 1 మెయిన్స్లో. 75 యూనిట్స్లో లాస్ట్ టీఎస్ మూమెంట్కి సంబంధించిన 15 యూనిట్స్ చదవము ఇప్పుడు. టీఎస్ ఎకానమీకి సంబంధించిన 5 యూనిట్స్ కూడా ఇప్పుడు చదవము. గవర్నెన్స్కి సంబంధించిన 5 యూనిట్స్ కూడా ఇప్పుడు చదవము. సో 25 యూనిట్స్ తీసి పక్కన పెడతాం. కరెక్ట్గా 50 యూనిట్స్ వస్తాయి. ఈ 50 యూనిట్స్ మీద ఒక్కొక్క యూనిట్ మీద 5 మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్కి సంబంధించిన ప్రిలిమ్స్ టాపిక్స్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తాం. ఎక్స్ట్రా ప్రిలిమ్స్ టాపిక్స్ ఉంటే అక్కడ లిస్ట్ అవుట్ చేసి ఇలా ఇస్తాం మనం. గ్రూప్ 2కి సంబంధించిన టాపిక్స్ కూడా లిస్ట్ అవుట్ చేసి ఇస్తాం సిలబస్లోకి.
సో ఈ 50 యూనిట్స్ చదువుతున్నప్పుడే మొత్తం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫినిష్ అవుతుంది. అలానే గ్రూప్ 2 సిలబస్ కూడా ఒక మూమెంట్ టీఎస్ ఎకానమీ తప్ప మిగతాదంతా ఫినిష్ అవుతుంది. అంటే 50 డేస్లో 50 టెస్ట్ రాస్తారు. బట్ ఈ 50 డేస్ సంబంధించిన 50 టెస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఉంటున్నాయి. ఒక రోజు ఇచ్చి రోజు అంటే 100 రోజుల్లో 50 టెస్టులు రాస్తారు. ఇది మన ప్రోగ్రామ్ సార్. ఇది రెసిడెన్షియల్ క్యాంపస్లో పెట్టబోతాం. రెసిడెన్షియల్ క్యాంపస్లో ప్రతిరోజు టెస్టులు పెడతాం. మార్నింగ్ టు ఈవినింగ్ చదువుతారు, ఈవినింగ్ ఎగ్జామ్ రాస్తారు. అక్కడ టెస్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాళ్ళకి రిజల్ట్ ఇస్తాం. ఇంకా అసలు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ అశోక్ నగర్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ శంషాబాద్లో రాస్తున్న రెసిడెన్షియల్ స్టూడెంట్స్ అందరికీ కలిపి ఇంటిగ్రేటెడ్గా ఈ షెడ్యూల్ ఇచ్చి టెస్ట్ పెడతాం. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ చేసి ఇస్తున్నాము. ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 రాయాలంటే గ్రూప్ 2 రాసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదవాలంటే ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ప్రిపేర్ అవుతుంటే మెయిన్స్ రాయొచ్చు. ఎస్ఏస్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటే ఎస్ఏస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. 30 ఎస్ఏస్. ఇది హోలిస్టిక్గా వన్ స్టాప్ సొల్యూషన్ బై కేపీఐఎల్ సార్. ఇంకా రెసిడెన్షియల్ మెంటర్షిప్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయబోతున్నాం, దానికి సంబంధించిన ఓరియంటేషన్ ఎలా ఉండాలి, అండ్ అభ్యర్థులు ఎటువంటి మోటివేషన్తో చదవాలి, వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా మనం ఇస్తున్నప్పుడు వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం ఉండాలి అనేది మీ మాటల్లో చెప్తే బాగుంటుంది సార్. సో ఇప్పుడు ఇది ఒక గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అలాగే గ్రూప్ 2 ఈ రెండింటికి కలిపి మనకి ప్రిలిమ్స్ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆధారంగా ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి ఒక టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఒకటి ఉంటుంది. అంటే ఆస్పిరెంట్ తనకి కావాల్సింది ఏదైతే ఉంటుందో అది తీసుకోవచ్చు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే కొంతమంది అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు. అలాగే ఈ అవకాశం వచ్చింది కాబట్టి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 కూడా రాస్తారు. కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్కి అనుకూలంగా కూడా మనకి షెడ్యూల్ కూడా టీఎస్పీఎస్సీ కొంచెం తెలివిగా ఇచ్చారు. ఆ షెడ్యూల్ కూడా బాగుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ అవగానే టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది గ్రూప్ 1ది. అది అయిపోయాక మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చారు. సో ఆ గ్యాప్ కారణంగా ఏమవుతుందంటే మనం ఈ తెలంగాణ మూవ్మెంట్ గ్రూప్ 2 ఓరియంటేషన్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, మెయిన్స్ ప్లస్ గ్రూప్ 2 అవసరమైతే మెయిన్స్ కూడా కొంచెం వాయిదా వేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం మెయిన్స్ అంటే తెలంగాణ మూవ్మెంట్ చదువుతున్నప్పుడే ప్రిలిమ్స్ ఓరియంటెడ్ చదివినప్పుడు 2 క్వశ్చన్లు రాస్తే 2 క్వశ్చన్లు రాస్తారు. 2 క్వశ్చన్లు రాస్తే వస్తే డిటాచ్ అవ్వరు. రైట్, గ్యాప్ రాకుండా ఆ తెలంగాణ ఎకానమీ చదువుకోవచ్చు. సో కాబట్టి ఈ గ్యాప్స్ కూడా చాలా చక్కగా పెట్టారు. ఆగస్టు 7th 8th గ్రూప్ 2 పెట్టారు కాబట్టి తెలంగాణ మూవ్మెంట్ కొంచెం ఈజీగానే మనం చదవచ్చు కనుక మ్యాక్సిమం ఒక 1 monthలో కవర్ చేసేచ్చు ఆస్పిరెంట్. సో జూన్ నుంచి ఒక జూలై లోపల కంప్లీట్ అయిపోతుంది. అండ్ 2 సార్లు రివిజన్ కూడా చేసేసుకోవచ్చు. కాబట్టి ఆ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవుతారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రూప్ 2 రాసేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ యూపీఎస్సీ మెయిన్స్ రాసుకోవచ్చు సెప్టెంబర్ 3rd weekలో అట్లా. అదే ఆ నేపథ్యంలోనే ఓన్లీ రీజనల్ ఆస్పెక్ట్స్ ప్రిపరేషన్ తోటి అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో కాంప్రహెన్సివ్గా ఈ షెడ్యూల్ అనేది అన్నిటికీ ఫిట్ అయి ఉండేటట్టుగా తెలివిగా ఈసారి అభ్యర్థుల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ప్లాన్ చేసుకోవడం అంత టైం వేస్ట్ అనుకుంటే మన దగ్గర ఆ ప్లాన్ ఉంది రెడీగా. సో ఆ ప్లాన్ని జస్ట్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటే చాలు. సో ఇది మనకి ఉన్నటువంటి క్యాంపస్ని బట్టి 2 రకాలుగా ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. రెసిడెన్షియల్ ఇస్తున్నాం, అలాగే డే స్కాలర్ ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నాం. సో రెసిడెన్షియల్ మనకి శంషాబాద్లో ఉంది. సో శంషాబాద్లో మొత్తం 24 hours అక్కడే ఉంటారు. స్టడీ హాల్ ఉంది. కొద్దిగా సాయంత్రం టైంలో ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలంటే క్రికెట్ ఆడుకోవచ్చు, అలాగే ఇక వాలీబాల్ ఆడుకోవచ్చు. గర్ల్స్ క్యాంపస్లో కూడా గర్ల్స్ క్యాంపస్ సెపరేట్, బాయ్స్ క్యాంపస్ సెపరేట్ కాబట్టి గర్ల్స్కి కూడా ఒక సురక్షితమైనటువంటి వాతావరణంలో చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది. 24 గంటలు అక్కడ ఉండొచ్చు. నేను జనరల్గా ఏదైతే షెడ్యూల్స్ చెప్తుంటానో పర్ఫెక్ట్గా వీళ్ళు ఉపయోగించుకుంటారు. 6 గంటలు పడుకోండి, 2 గంటలు యాక్టివిటీస్ చేసుకోండి, మిగతా టైం అంతా చదువుకోండి అని చెప్పి ఇది పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ అశోక్ నగర్లో ఉండే అభ్యర్థుల కోసం మనకి ఎలాగో డే స్కాలర్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో ప్రతి ఆల్టర్నేట్ డే మనకి టెస్టులు ఉంటాయి. సో ఒకరోజు టెస్ట్ రాయడం, దానికి సంబంధించిన కీ చూసుకోవడం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి సంబంధించినటువంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం, మళ్ళీ టెస్ట్ రాయడం. ఇంత టైట్ షెడ్యూల్ అని కొంతమంది అనుకుంటారు.
సో టైట్ షెడ్యూల్ అయినా ఈ టైట్ షెడ్యూల్ కాకుండా ఇంక వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే అది వాళ్ళు చూసుకోవచ్చు, చాలా ఇష్టం. బట్ ఈ టైట్ షెడ్యూల్ ఇంత టైట్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఆస్పిరెంట్ సమగ్రంగా దాని మీద ఒక కమాండ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కనీసం 10 సార్లు రివిజన్ చేయాలి. కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి అందరికీ కాంపిటీషన్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయిపోయింది. కనుక ఆ ప్రాబ్లం ఉండకుండా ఈ టైట్ షెడ్యూల్ని ఫాలో అయితే, ఇప్పుడు ఎందుకో మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి 12 గంటల క్లాసులు నడుస్తుంది. మార్నింగ్ 8 నుంచి మొదలు పెడితే సాయంత్రం 8 గంటల వరకు ఉంటున్నారు. వాళ్ళకి నేను అడ్వైస్ చేసింది ఏంటంటే ఈ 12 అవర్స్ క్లాసులు ఒక 6 గంటలు నిద్రపోండి, 18 గంటలు, ఒక 2 అవర్స్ ఇతర కార్యక్రమాలు, 4 గంటలు మాత్రం ఈ క్లాస్ రూమ్లో జరిగిన టెస్ట్ ఈ క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో అది రివిజన్ చేయండి, పర్ఫెక్ట్గా రివిజన్ చేయండి. అంటే ఈ 12 గంటలు చదివినట్టే ప్లస్ ఈ 14 గంటలు కూడా రివిజన్ చేసినట్టు, ఈ 4 గంటలు కూడా రివిజన్ చేసినట్టు, అంటే మొత్తం 16 గంటలు రోజు వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి కాన్ఫిడెంట్గా నేను ఏం చెప్పగలుగుతానంటే వాళ్ళలో కనీసం 150 మంది ఈసారి ప్రిలిమ్స్ కొడతారు కదా. అంటే పాత స్టూడెంట్స్ ఎలాగో కొడతారు, మన మిషన్ 500కి చేరువడానికి ఈ కొత్త బ్యాచ్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీకు వేరే ఆల్టర్నేటివ్ ఉంటే, ఇంకో రకమైన షెడ్యూల్ ఉంటే, మీ స్పీడ్ ప్రకారం మీరు వెళ్ళదలుచుకుంటే, మోడరేట్ స్పీడ్ కాదలుచుకుంటే మీ ఇష్టం. బట్ మా దగ్గర వస్తే మాత్రం ఈ టైట్ షెడ్యూల్ని ఖచ్చితంగా ఫాలో కావాల్సింది. అయినప్పుడు మీకు డెఫినెట్గా చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా కనీసం ఒక సర్వీస్ అంటే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ కనీసం ఈ షెడ్యూల్ని ఫాలో అయితే ఒక సర్వీస్ అన్నా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మినిమం ఒక సర్వీస్, అంటే మ్యాక్సిమం ఈ 2 సర్వీసులు రావచ్చు, 3 సర్వీసులు కూడా రావచ్చు. అంటే యూపీఎస్సీ రావచ్చు, సివిల్స్ రావచ్చు, గ్రూప్ 2 రావచ్చు. గ్రూప్ 3 కూడా నెక్స్ట్ 1 monthలో మళ్ళీ పెట్టారు కదా. ఎగ్జాక్ట్లీ, ఆ గ్రూప్ 3 కూడా కొట్టేసి ఈ ప్రిపరేషన్. ఒక అంటే మనిషి ఇంత ప్రయత్నం చేసి ఇంత ప్రయాణం చేసిన తర్వాత ఎటువైపు వచ్చి ఎటుపోయినా కూడా ఎటువంటి సాధక బాధకాల్లో మనిషి కొంచెం కష్టపడ్డ తర్వాత ఏదో ఒక సందర్భంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా సార్. ఏదైనా అనుకున్న డ్రీమ్ అచీవ్ చేయలేకపోయినా అట్లీస్ట్ లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. గ్రూప్ 3 క్లియర్ చేసుకొని వాళ్ళ లైఫ్లో సెక్యూర్డ్గా అటెండ్ చేయొచ్చు. ఎందుకంటే అంత పకడ్బందీగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రాక్టికల్గా. ఇంకొకటి మోడరేషన్ అనేది కూడా సార్, నేను కొంత బాగా టైట్ షెడ్యూల్ ఇస్తున్నామనే ఆలోచనే కాకుండా కొంతమందికి నేను మోడరేషన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఇవ్వడానికే ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్స్ అనేటట్టుగా పెట్టాను సార్ ఇప్పుడు మన దగ్గర. ఎందుకంటే 100 daysలో 50 days ఎగ్జామ్స్ పెడుతున్నాం, ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ ఏదైనా పని బయట ఉండి సపోజ్ ఒకరోజు చదవలేకపోయినా నెక్స్ట్ డే దాన్ని కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసి చదువుకొని టెస్ట్ రాసుకోవచ్చు. అండ్ కొన్ని సందర్భాల్లో రివిజన్కి టైం సరిపోదు అన్నప్పుడు ఈ ఆల్టర్నేట్ డేస్ వల్ల చదువుకోవచ్చు. ఈ 5 కొంతమంది మెయిన్స్ ఓన్లీ ప్రిలిమ్సే రాసుకొని మెయిన్స్కి టైం లేదంటే నెక్స్ట్ డే రాసుకోవచ్చు. అట్లా ఆల్టర్నేట్ డేస్ పెట్టడం. రెండోది మనకి రెసిడెన్షియల్ క్యాంపస్లో కానీ ఇక్కడ మన డే స్కాలర్స్ అయినా ఈ మన మెంటర్షిప్ డే అనేది పెట్టడం. ఇప్పుడు సాటర్డే ఈజ్ ఏ కంప్లీట్ మెంటర్షిప్ డే. మెంటర్స్ అక్కడే కూర్చొని 1-to-1 కూర్చొని ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఒక ప్రత్యేకత ఏంటంటే అవర్ మెంటార్స్ ఆర్ ఇంప్లిమెంటర్స్. అంటే ముందు వాళ్ళు చేసి ఆ తర్వాత స్టూడెంట్స్తో చేస్తారు. ఇప్పుడు మీరున్నారు, ఎంత షెడ్యూల్స్ తయారు చేస్తారు, యాక్టివిటీస్, క్వశ్చన్ పేపర్ దాన్ని తయారు చేస్తారు. సో ముందు మనం చేసిన తర్వాత ఆ తర్వాత స్టూడెంట్స్ తోటి చేయిస్తుంది. కాబట్టి మన మెంటార్స్ ఇంప్లిమెంటర్స్. సో డెఫినెట్లీ మనం వాళ్ళ చేయి పట్టుకుని సర్వీస్ సాధించే వరకు వాళ్ళని వదిలిపెట్టాం. అంటే మన స్వార్థం ఏంటి దీంట్లో, సర్వీస్ వస్తాయి. తెలంగాణలో ప్రతి మండలంలోనూ మన విద్యార్థులు అధికారులుగా ఉండాలి, అంతకు తప్ప మనకి ఇంకేం సాధన లేదు. అదే ఒక మీ 20 సంవత్సరాల ప్రస్థానానికి అదొక లైఫ్ టైం అచీవ్మెంట్. అంతకు మించిన అవార్డ్స్ కూడా ఏమీ మీరు కోరుకోవట్లేదు. మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు చాలా నామినల్గా చాలా ఎక్కువ కంటెంట్ని చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి చాలా పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా డిజైన్ చేసి వెళ్తున్నాం మనం. అదొక ప్యాషన్తో తీసుకెళ్తున్నాం. అభ్యర్థులు దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు మన దగ్గర ఫాలో అవ్వకపోయినా కూడా మన వల్ల ఆ గైడెన్స్, ఆ ఓరియంటేషను, ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు మనం ఇచ్చిన కంటెంట్ని, మనం ఇస్తున్న సాకర్ ఇనిషియేటివ్లో కరెంట్ అఫైర్స్ లాంటివి కానీ, మీరు ఇస్తున్న హ్యాండ్ రిటర్న్ ఆన్సర్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి చాలా వాటి వల్ల ఇక్కడ దాకా రాలేని వాళ్ళకు కూడా మనం రకరకాల పద్ధతుల్లో మనం తీసుకెళ్తున్నాం వాటిని. మరి అర్థం చేసుకొని కొంతమంది అయితే ప్రిపేర్ అవ్వగలుగుతున్నారు. ఇంకా ఇప్పుడున్న మీరు డెవలప్ చేసిన అంటే మీ ఆధ్వర్యంలో ఎంతోమంది ఫ్యాకల్టీ శిక్షణ పొంది బయటకు వచ్చారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సుశిక్షితులైన చాలా యంగ్ ఫ్యాకల్టీస్ నుంచి సీనియర్ వెటరన్ ఫ్యాకల్టీస్ వరకు అందరూ ఉన్నారు. సో ఈ యంగ్ ఫ్యాకల్టీస్, సీనియర్ వెటరన్ ఫ్యాకల్టీస్ అందరూ ఇంటిగ్రేట్ అయ్యి ఇంత సిస్టమేటిక్గా మన దగ్గర ఉన్న ఈ ఫ్యాకల్టీ టీము అండ్ కంటెంట్ టీము
ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే ఉద్దేశం ఏంటంటే ఒకటే థీమ్, ఒకటే లక్ష్యం. మిషన్ 100 అని అయితే ఫస్ట్ అనుకున్నాం సార్. ఇప్పుడు దాన్ని మనం ఎంతవరకైనా ఈ స్టూడెంట్స్ నుంచి వచ్చే సహకారాన్ని బట్టి 500 వరకు తీసుకెళ్తాం. అంటే ఈ 563 పోస్టుల్లో ప్రతి జిల్లాలో డిప్యూట్ అవుతున్న అధికారి ఎవరైతే ఉంటారో భవిష్యత్తులో అట్లీస్ట్ కేపీ కంటెంట్ కొంచెం చదివి ఉండాలి. అది చదవడం వల్ల వాళ్ళు బెనిఫిట్ అయి ఉండాలి. ఒక మార్క్ అదనంగా తెచ్చుకొని ఈ సర్వీస్లో వచ్చాను అని అతను మనసులో కృతజ్ఞత ఫీల్ అయినా చాలు. అది మన లక్ష్యం. సో ఇప్పుడు మనది ఇది చాలా మంది అనుకున్నారు, కొంతమంది సీనియర్స్ లేరు ఈ టైప్లో. సీనియరా జూనియరా అనేది ఇది యూనివర్సిటీ కాదు, స్టూడెంట్కి జస్టిస్ జరగాలి. స్టూడెంట్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన మెటీరియల్ ఇస్తున్నావా లేదా, అండ్ టీచ్ చేస్తున్నావా లేదా, అండ్ ఫర్ దట్ మ్యాటర్ సీనియారిటీ విషయానికి వస్తే మనకి ఎక్కడ తక్కువ. ఇప్పుడు గణేష్ సార్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, రిటైర్డ్ అయ్యారు, మొన్నే రిటైర్ అయ్యారు. అంటే ఎంత సీనియారిటీ అయితే. తర్వాత నేను ఉన్నాను, 20 ఏళ్ళ సీనియారిటీ. సో ఈ సీనియారిటీ విషయంలో ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు. అండ్ వీళ్ళకి సపోర్టింగ్గా కొంత యంగ్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళు యూపీఎస్సీలో చాలా కాలం డక్కముక్కి ఉన్నారు కదా సార్. వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్లో క్షతగాత్రులు. వాళ్ళకి కొంచెం ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు ప్యాటర్న్ తగ్గట్టు కూడా అడాప్ట్ చేయడం, మెటీరియల్ చేయడం జరుగుతుంది. మన సీనియర్స్కి సపోర్ట్గా నిలబడుతుంది. ఎస్, ఇప్పుడు మెటీరియల్ ఎంత కాంటెంపరీ ఓరియంటేషన్తో సింప్లిఫైడ్ ఫార్మాట్లో ఎంత ఉంటుందో మీరు జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చి ఆ కేర్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి, ఆ కేర్ డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే చాలు. ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా దానికి పేరు పెట్టేటటువంటి, దానికి లోపం పెట్టేటటువంటి అవకాశం లేదు. సో ఎగ్జామ్కి ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వగలిగేటటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. అండ్ వీళ్ళు ఈ టీంలో మనకి ఆల్మోస్ట్ సుమారుగా ఒక 50 మంది ఉన్నట్టున్నారు మన ఈ మెంటర్ టీంలో. మెంటర్ టీము ఫ్యాకల్టీస్ ఇంకా 50 పైనే ఉంటారు. 50 పైనే ఉంటారు, ఢిల్లీతో కూడా కలుపుకుంటే. ఎస్, ఇప్పుడు ఢిల్లీలో కూడా ఎస్టాబ్లిష్ అయిన దాంతో కలుపుకుంటే దాదాపు 60-70 మంది దాకా వెళ్తారు. సో ఇంతమంది వర్క్ చేస్తేనే ఇప్పుడు ఒక 1000 మంది టెస్టులు రాస్తారు. టెస్టులు రాసినప్పుడు వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ చేయడం ఓన్లీ సీనియర్ ఫ్యాకల్టీతో అవ్వదు. సో కొత్త ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో యంగ్ ఫ్యాకల్టీ వాళ్ళు ఇవాల్యుయేషన్ చేస్తారు. సీనియర్ ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చి దాని మీద కమెంట్స్ తీసుకుంటారు. సో అందరూ కలిసి పనిచేస్తున్నాం, ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే సార్, ఎగ్జామ్కి సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన R&D బాగా చేస్తే స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది అనుకోండి. ఈ ఒక ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీకి చాలా అసిస్టెన్స్ అవసరం. ఆ అసిస్టెన్సే ఇప్పుడు మనం తీసుకెళ్తున్నటువంటి ఈ మెటీరియల్ కానీ, ఈ కంటెంట్, ఈ టెస్ట్ సిరీస్ కానీ, ఈ సైంటిఫిక్గా డిజైన్ చేసే షెడ్యూల్ కానీ. ఇప్పుడు అలా ఒక టీం వర్క్ తోటి మీరు బిల్డ్ చేసిన సంస్థ వ్యవస్థ. ఈ వ్యవస్థతో మీరు ఒక్క ఫీల్డ్ అని కాదు, ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో కానీ, ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది, స్క్రీనింగ్ టెస్ట్. స్టూడెంట్స్ వచ్చి చాలా సంతోషంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఏంటంటే 45 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా నేను ఈ టెస్ట్ ద్వారా పెట్టగలిగాను. అది ఒక వెటరన్ ఆస్పిరెంట్, ఎప్పుడు మనం ఎన్టీఆర్ విద్యోన్నతిలో కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ 2018 టైంలో. అటువంటి స్టూడెంట్ ఈరోజు ఈ గ్రూప్ 2 ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు చాలా సంవత్సరాలుగా. మనం పెట్టింది ఎంత, ఒక సింపుల్గా 2000 రూపీస్కి టెస్ట్ సిరీస్ ఎంతో ఇచ్చాం. అన్ని ఒక 5000 MCQs ఇచ్చాం. అతను గట్టిగా ప్రిపేర్ అయ్యాడు, 50 MCQలు వచ్చినాయి, ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. అంటే ఇంతే కదా సార్ మనం చేసింది. బట్ దాని వెనకాల మనం చాలా టీం వర్క్ బిల్డ్ చేసాం, హార్డ్ వర్క్ చేసాం. అదంతా మనం ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ టీమ్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకోకపోతే అంత క్వాలిటీ అవుట్కమ్ రావడం కూడా కష్టం. సో అది ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఎలా ఉండాలంటే, ప్రిపరేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి? మీ సీనియర్స్ ఇస్తారా? మీతో చదువుకుంటున్న పీర్ గ్రూప్ ఇస్తారా? అంటే సహచరులు కూడా బాగా చదువుకుంటున్న వాళ్ళ నుంచి నోట్స్ మేకింగ్ ఎలా చేస్తున్నారో తెలుసుకోవడం, లేదా వాళ్ళ ఆన్సర్ రైటింగ్లో మీకన్నా బాగా మార్క్స్ వస్తుంటే దానివల్ల మీరు తెలుసుకోవడం, లేదా వాళ్ళ స్కోర్స్ బాగా వస్తున్నాయి, మీరు MCQs చేసినప్పుడు, టెస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు, వాళ్ళు టాపర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఏ వీక్ ఏరియాస్ని ఎలా స్ట్రెంథెన్ చేసుకున్నారని వాళ్ళ నుంచి నేర్చుకోవడం. నేర్చుకోవడం అనేది వయసుని బట్టి ఉండదు. చిన్నపిల్లల నుంచి నేర్చుకోవచ్చు, వయసు పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. నీకు ఇగో లేకపోతే, నువ్వే జడ్జి చేయకపోతే, నువ్వు అహంకారాన్ని ప్రదర్శించకుండా విధేయతతో నువ్వు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఎవరి నుంచైనా నేర్చుకుంటావు. ఇప్పుడు 20 సంవత్సరాల అనుభవం ఉంది సార్ మీకు. 20 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి మీరు, ఎవరికి ఏది వస్తుంది, ఎవరికి ఏది రాదనే జడ్జిమెంట్ కెపాసిటీ మీకుంటుంది. మీకున్న కెపాసిటీ నాకుంటుంది. సో అట్లా ఒకళ్ళ జడ్జిమెంట్ మీద మీకు ట్రస్ట్ ఉండాలి అంతే. ఆయన కేపీ సార్ బిల్డ్ చేశారంటే ఆ టీంకి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. దెన్ యూ నీడ్ టు ట్రస్ట్ ఇట్ అండ్ ఫాలో ఇట్. అదర్వైజ్ యూ కెన్ ఫాలో యువర్ ఓన్. అంటే ఈ పోటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏదో ఒక వర్కలు పెడతానే ఉంటారు.
స్టార్టింగ్లో ఏమంటారంటే వీళ్ళందరూ సీనియర్ ఫ్యాకల్టీ, ఇప్పుడు ట్రెండ్స్కి అనుగుణంగా వీళ్ళు పాఠం చెప్తారు. అదొకటి విషయం సార్. పాపం ఒక సీనియర్ ఫ్యాకల్టీ వచ్చి క్లాస్ చెప్తాడు, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు చెప్పట్లేదని అతనే కామెంట్ పెడతాడు, యాప్లో కామెంట్ పెడతాడు. ఇప్పుడు ట్రెండ్ అంటే అంత ట్రెండ్ బాగా తెలిసి నువ్వు మరి ఓన్గా చదువుకొని ఐఏఎస్ అయిపోవచ్చు కదా. అదే అంటే వీళ్ళు ట్రెండ్స్ని వీళ్ళే అనలైజ్ చేస్తారు, వీళ్ళే కామెంట్ చేస్తారు, వీళ్ళే జడ్జ్ చేస్తున్నారు పిల్లలు. అంటే ఇక్కడ అదొక చిన్న దాన్ని క్లియర్గా మనం అడ్రస్ చేయాలి. యాటిట్యూడ్ ప్రాబ్లం అంటే ఆ సర్వీస్ రావడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. సీనియర్ ఫ్యాకల్టీ ఉండాలి, తర్వాత ఈ యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండాలి. ఆ టీము సమర్థవంతంగా పనిచేయాలి. అండ్ ఈ టీంలో నువ్వు బాగా పనిచేసావా, నేను బాగా పనిచేసావా అని కాకుండా మనందరం బాగా పనిచేసాం అనే పోటీతత్వంతో ముందుకెళ్తాం. సో వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ అదర్స్. అదర్స్ ఫీల్ దట్ దే ఆర్ కంపీటింగ్ విత్ మీ, బట్ నేను ఎవరితో పోటీ పడను. సో నాకు కావాల్సిందల్లా ఏంటంటే స్టూడెంట్ మ్యాక్సిమం సాటిస్ఫై అవ్వాలి, సర్వీస్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత సపోజ్ ఒకవేళ బాగా రాయకపోయినా, ఆ బాగా రాయకపోవడం అనేది నేను ప్రిపేర్ కాకపోవడం వల్ల అవ్వలేదు, కానీ ఇన్స్టిట్యూట్ మీద మాత్రం పరిపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్తో వెళ్ళాలి. అలా వెళ్ళిన వాళ్ళే పాత గ్రూప్ 1 సివిల్స్ రాసిన వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో జాయిన్ చేస్తున్నారు. అంటే మన దగ్గర ఉన్న ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ క్యాంపస్లో 80% మంది స్టూడెంట్స్ ఓన్లీ మన పాత స్టూడెంట్స్కి సంబంధించిన పిల్లలే. మేజర్లీ మీ స్టూడెంట్స్. ఎస్, అంటే నేను కౌన్సిలింగ్లో అప్పుడప్పుడు పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటాను. అండ్ దే ఇమ్మెన్స్లీ ట్రస్ట్ యూ బికాస్ దే సాట్ ఇన్ యువర్ క్లాసెస్. వాళ్ళు మీ క్లాసెస్ విన్నారు, చాలా ఎంపవర్ అయ్యారు, చాలా నాలెడ్జ్ వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నప్పుడు ఐ వాజ్ డిలైటెడ్ అండ్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై ఇట్. సో ఇలా ఏంటంటే ఎగ్జామ్ని మనం అర్థం చేసుకోవడము, సిలబస్ని అర్థం చేసుకోవడము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనల్ని మనం అర్థం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మనలో ఉన్నటువంటి విషయాలను మనం సరిదిద్దుకోవడానికి ఎవరి నుంచైనా సహకారం తీసుకోవచ్చు. అది సీనియరా, జూనియరా, వెటరనా, ఎక్స్పర్టా ఇదా అని కాదు. అది ఉపయోగపడుతుందా ఎగ్జామ్కి? ఎస్, యూ నీడ్ టు బీ లైక్ దట్. సెల్ఫ్ సెంట్రిక్ ఉండాలి. ఆ సెల్ఫ్ సెంట్రిక్ ఎగ్జామ్ సెంట్రిక్ ఉండాలి. ఇది ఒకటి. ఈ షెడ్యూల్ సార్, ఇప్పుడు ఈ షెడ్యూల్ ద్వారా నాకున్న నమ్మకం ఏంటంటే సార్, మన దగ్గర ఇప్పుడు ఒక 2000 మంది స్టూడెంట్స్, 3000 మంది ఎవరో ఒకరు టెస్టులు రాస్తున్న వాళ్ళందరికీ వస్తే గ్రూప్ 1 వచ్చేయాలి, లేదంటే గ్రూప్ 2 వచ్చేయాలి, లేదంటే ఇంకా అది కాదంటే గ్రూప్ 3 వచ్చేయాలి, ఇవన్నీ కాదంటే ఐఏఎస్ వచ్చేయాలి, అందులో వచ్చి ఇక యూపీఎస్సీ వచ్చేయాలి. ఇలా మొత్తం ఏ సబ్జెక్ట్ ఏదైనా సరే. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు రెసిడెన్షియల్ మెంటర్షిప్ వచ్చిన పిల్లలు ఎవరైతే గ్రూప్ 1 రాస్తూ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యారో చాలా డిసప్పాయింట్గా ఉన్నప్పుడు గ్రూప్ 4 కూడా రాస్తున్నారు. ఆ సమయం అందరికీ గ్రూప్ 4 వచ్చేసి, కొంతమందికి గురుకులాల సెలెక్షన్ వచ్చింది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి అల్టిమేట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు జస్ట్ చదువుకొని రివిజన్ చేసి టెస్టులు రాస్తూ వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకుంటూ, మెంటర్ సపోర్ట్ తీసుకుంటూ, పీర్ గ్రూప్ సపోర్ట్ తీసుకుంటూ ఒక స్టడీ ఎన్విరాన్మెంట్లో పాజిటివ్గా ఆప్టిమిస్టిక్గా చదువుకోగలిగితే వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళచ్చు. సో ఇప్పుడు మనకి ఉన్న క్యాంపస్లను బట్టి, అంటే శంషాబాద్లో రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది, అశోక్ నగర్లో డే స్కాలర్ క్యాంపస్ ఉంది. సో ఆస్పిరెంట్స్ మీకు కావాల్సిన విధంగా మా దగ్గర మెనూ ఉంది. మీ కన్వీనియంట్ బట్టి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అన్ని రకాల షెడ్యూల్స్ ఉన్నాయి. మెనూలో మెయిన్ కోర్స్ ఏంటి అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్, గ్రూప్ 2 3 కలిపి ఒకటి. ఆ రకంగా సిలబస్ని ఇంటిగ్రేటెడ్ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 రాసుకుంటావా, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఉంది. ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసుకుంటావా, అది ఉంది. ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తావా, అది ఉంది. ఎస్ఎస్ రాస్తావా, అది ఓన్లీ జనరల్ ఎస్ఏ రాసుకుంటావా, అది ఉంది. సో మీకు అన్ని రకాలుగా కావాల్సినటువంటి సర్వీసెస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో దాన్ని పొందడానికి మీరు రెడీగా ఉండాలి. ఇవి రాసిన తర్వాత మళ్ళీ నువ్వు మెంటర్ని పర్సనల్గా కలిసి కూర్చోబెట్టుకొని ఒక గంట సేపు అక్కడ నీకు కూర్చోబెట్టి ఎవాల్యుయేట్ చేయాలంటే కూడా మెంటర్ రెడీగా ఉంది. ప్రతి శనివారం ఈ మెంటర్ ఉంటాడు. మెంటర్ ఉండి మీతో కూర్చొని దాన్ని వాల్యుయేషన్ చేసి, అండ్ అవసరమైతే డైరెక్ట్గా నా దగ్గర కూడా వచ్చి దాన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఆఫ్టర్ మీరు ఎవ్రీ సాటర్డే అక్కడే కూర్చుంటున్నాం సార్. నేను అక్కడే ఉన్నా, మీరు అక్కడే ఉన్నా. ఎస్. సో చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఎవాల్యుయేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు స్క్రూట్నీకి వస్తుంది. సో ఆ స్క్రూట్నీ చేయించుకొని లేదా డైరెక్ట్ ఎవాల్యుయేషన్ కూడా వస్తుంది. సో ఇట్లా సాటర్డేస్ ఒక మెంటర్షిప్ డే ఉంది. అది కాక డైలీ మీకు ఇప్పుడున్న ఈ ప్రణాళిక ప్రకారం 50 టెస్టులు పెడుతున్నాం, 100 రోజుల్లో పెడతాం. 50 టెస్టులో 50 MCQs ఉంటే 5 మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి.
ఈ 50 MCQs మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. సో గ్రూప్ 2కి ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిలిమ్స్ అయిపోయాక ఉంటాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయ్యాక ఉంటాయి. అది టీఎస్ ఎకానమీ, టీఎస్ మూమెంట్ లాంటివి. అండ్ గవర్నెన్స్ అనేది ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టాపిక్ కాబట్టి అది కూడా మనకి ప్రిలిమ్స్ అయిపోయాక ఉంటుంది. అది గ్రూప్ 2 కూడా అయిపోయిన తర్వాత పెడతాం గవర్నెన్స్. ఇది మనం తీసుకెళ్తాం. సో ఇప్పుడు మనకి డిసెంబర్లో గ్రూప్ 2 అన్నప్పుడు ఆల్మోస్ట్ 5,000 మంది వరకు మనకి టెస్టులు రాశారు. అవును. ఈ పాత స్టూడెంట్స్ అందరికీ అంటే ఓన్లీ టెస్టులు రాసిన వాళ్ళే కాకుండా క్లాసులు కూడా వచ్చారు చాలా మంది. సో వీళ్ళందరికీ మనం కన్సెషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతవరకు కన్సెషన్ ఇస్తాం? 50% వరకు కన్సెషన్ ఇస్తాం ఇది టెస్టుల మీద. సో దాన్ని కూడా ఆస్పిరెంట్స్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ రాబోయే టెస్టులు రాబోయే టెస్టులు ఆ పాత 2 సిరీస్లకి భిన్నమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో దీన్ని ఉపయోగించుకుంటే ఆ ఆస్పిరెంట్స్కి బాగా బెనిఫిట్గా ఉంటుంది. ఏదో ఒక సర్వీస్ అయితే కొట్టేస్తారు. అది సేమ్ ఇప్పుడు మళ్ళీ రివిజన్ చేయించడం సార్, మళ్ళీ రీఓరియంట్ చేసి కరెక్ట్గా అవే థీమ్స్ మీద క్వశ్చన్స్ని డిఫరెంట్గా సెట్ చేసి నీట్గా వాళ్ళకి ఒక షెడ్యూల్ ఇచ్చి మనం రన్ చేస్తున్నాం. మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే ఈ గ్రూప్ 2కి గ్రూప్ 1కి టెస్టులు రాస్తూ మనతోనే అసోసియేట్ అవుతూ అండ్ క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకుంటూ చాలా సంవత్సరాలు కేపీసీఆర్ స్టూడెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా కేపీసీఆర్ స్టూడెంట్స్ అందరూ సార్ దగ్గర మీరు వచ్చి బ్రహ్మాండంగా సార్ ఇది నీ ఓల్డ్ స్టూడెంట్ని నాకు 50% కన్సెషన్ ఇవ్వండి అని మీ హక్కుగా అడగండి. అది డైరెక్ట్గా సార్ స్టూడెంట్స్ ఎవరైనా సరే 10 ఏళ్ల క్రితం సార్ స్టూడెంట్ అయినా సంవత్సరం క్రితం సార్ స్టూడెంట్ అయినా అది ఎవరైనా సరే అది ప్రత్యక్షంగా స్టూడెంట్ అయినా పరోక్షంగా అయినా అంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఏకలవ్య శిష్యుడు అయినా ఏకలవ్య శిష్యుడు అయినా మీరు వచ్చి సార్ దగ్గర సార్ పలానా సార్ సందర్భంలో మీ దగ్గర ఈ శిక్షణ పొందాను నాకు ఈ అవకాశం కావాలి అని అంటే మీకు 50% కన్సెషన్తో ఈ టెస్ట్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రశాంతంగా రాయండి, పాజిటివ్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, దానికి తగ్గ హార్డ్ వర్క్ మా మెంటర్స్ మేము చేస్తాము. ఓకే, నెగిటివ్ ఆస్పెక్ట్స్ని నెగిటివ్ ఎలిమెంట్స్ని ఎక్కువగా అవాయిడ్ చేయండి. అటువంటి గ్రూప్స్లో ఉన్న అటువంటి వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేసుకుంటున్నా వెంటనే అవాయిడ్ చేయండి. ఒక పీర్ గ్రూప్ పెట్టుకోండి. ఆ పీర్ గ్రూప్ మీకు ఎప్పుడు మీరు ఎలా చదవాలో సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. స్పర్ధతో ఉండకూడదు. మళ్ళీ మీకు ఎక్కడ ర్యాంక్ వచ్చేస్తుందో అనే ఆలోచన కాదు. అండ్ రిలేటివ్స్లో కానీ ఎవరున్నా కూడా వాళ్ళు కూడా మీ పట్ల స్పర్ధగా కాకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండే చక్కటి స్టడీ నేచర్ని అంటే ఇప్పటివరకు ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల పిల్లలందరూ చాలా నెగిటివిటీలోకి వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ వాళ్ళ మైండ్స్ని రీఓరియంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు సెల్ఫ్ డౌట్స్ కానీ సిస్టమ్ మీద ట్రస్ట్ లేకపోవడం కానీ ఇలాంటివి ఉంటే ఎగ్జామ్ డీవియేట్ అవుతుంది. ఇప్పుడు సిస్టంలో ఏదో కరప్షన్ ఉంది వెళ్ళి వేస్ట్ అని ఎవరో మాట్లాడతారు అన్న వెంటనే ఇక వీళ్ళలో ఒక నిరుత్సాహం వస్తుంది. సో ఈ నెగిటివిటీస్ అన్ని వదిలేయాలి.